మరి ఈ సమయంలో చక్కటి మరి కొద్ది నిమిషాలు మనం గ్రీటింగ్స్ విందాం. ఆ తర్వాత ఒక క్లుప్త సందేశం ఒకటి ఉంది, అది విన్న తర్వాత ఆరాధన చేస్తాం. ఆ తర్వాత దేవుని చిత్తమైతే గుండె నిండా యేసు అనే పాట వీలైతే పాడతాం, అంటే సమయాన్ని బట్టి అది కూడా మేము ప్లే చేస్తాం. దయచేసి గమనించాలి. పాల్ రమేష్ గారు మొట్టమొదటిగా వారు మన ఆగిరిపల్లి మండలంలోనే చాలా గర్వించదగ్గ విషయం. ఆయన బట్టి నేను చాలా సంతోషిస్తాను. ఎందుకంటే అమ్మ నాన్నను కోల్పోయి అభాగ్యులుగా అనాథలుగా ఉన్న అనేక మంది పిల్లల్ని ఎలిజబెత్ చిల్డ్రన్స్ హోమ్ అనేది ఒకటి అక్కడ స్థాపించి చాలా సంవత్సరాల నుంచి మరి కొన్ని వందల మంది పిల్లల్ని అక్కడ పెంచి పోషించి ప్రయోజకులు చేసిన సందర్భంలో మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా గుర్తించి ఈ మధ్యన ఒక మంచి అవార్డు కూడా ఇచ్చినట్టున్నారు కదా. ఈ మధ్యన చాలా మంచి అవార్డు కూడా ఇచ్చారు. సో వారు మాకు స్నేహితులైనందుకు కూడా నేను చాలా సంతోషపడుతున్నాను. ఆయన పేరేమో పాల్ రమేష్, నా పేరేమో పాల్ రాజ్ అనమాట. అది అందుకని ఇంకా సంతోషం అనిపిస్తుంది నాకు. పాల్ ఉంది కాబట్టి దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఎవరైనా అనాథలు, ఎవరైనా ఇబ్బందికి పడే పరిస్థితిలో ఉంటే మీరు మాకు తెలియజేయచ్చు. ఆ ఆశ్రమంలో చక్కగా మీకు అన్ని విధాల సౌకర్యం ఉంటుంది. కాబట్టి వారు వచ్చి కొద్ది నిమిషాలు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ సభను దీవిస్తారు. మనందరం కూడా ప్రోత్సహిస్తూ కొన్ని మాటలు చెప్తారు. ఆ తర్వాత ఒక క్లుప్త సందేశాన్ని వింటాం. ఆ తర్వాత ఆరాధన చేసి దేవుని వాక్యంలోకి ముందుకెళ్ళిపోతాం. పాల్ రమేష్ గారిని నేను సాధారణంగా. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కూడి ఉన్న మీ అందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన క్రీస్తు శుభనామమున మీ అందరికీ శుభములు తెలియచేస్తున్నా. నా ప్రత్యేకమైన శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నాం. ఈరోజు బాలయ్య గారు మరి ప్రేమతో మమ్మల్ని ప్రేమించి ఈ ప్రాంతానికి ఒక మంచి శుభవర్తమానము పంపాలని మరి పాల్రాజ్ గారి ద్వారా ఈ ప్రాంతంలోనికి మీతో కొద్ది నిమిషాలు ముచ్చరించుటకు దేవుడిచ్చిన సమయమును బట్టి దేవుని స్తుతిస్తూ వేదికపై ఉన్న ప్రతి దైవజనులకు నా ప్రత్యేకమైన మరి శుభాభివందనాలు ప్రతి ఒక్కరికి పేరు పేరు వరుసన తెలియచేస్తూ ఉన్నాను. ఈ సమయంలో ప్రత్యేకించి మొదటి సమూయేలు గ్రంథము 25వ అధ్యాయము 6వ వాక్యం ఎవరు చదవద్దు. ఈ యొక్క బోరవంచ గ్రామానికి దేవుని యొక్క కాపుదల క్షేమము, దేవుని యొక్క కాపుదల క్షేమము నీకును నీ ఇంటికిని నీకు కలిగి ఉన్న అంతటికిని క్షేమము కలగాలని మరి ఈరోజు ప్రత్యేకించి బాలయ్య గారు ఎన్నో రోజుల నుంచి వారి యొక్క శ్రమను, వారి యొక్క ధనమును వెచ్చించి ఈ గ్రామంలో మీకును మీ కుటుంబానికి మీకు కలిగి ఉన్న సమస్తానికి కూడా క్షేమము కలగాలని మరి ఇంతమంది సేవకులను దైవజనులను పిలిపించుకొని మరి శుభవర్తమానమును మరి మీ అందరికీ ప్రకటించాలని, మనందరినీ నిత్యరాజ్యంలోనికి ప్రతి ఒక్కరు కూడా నిత్యరాజ్యంలోనికి చేరాలని మరి ఒక గొప్ప ఉద్దేశముతో మీ అందరికీ మీకు కలిగి ఉన్న అన్నిటికీ కూడా క్షేమము కలగాలని మరి వారు ఆశించారు. కాబట్టే ఈ రోజున మనమందరము కూడా ఈ విధముగా కూడి ఉన్నాం. ఇలా కూడి ఉండడానికి వారి వెనక ఎంతో ప్రయాస, ఎంతో ప్రార్థన, మరి వారి ప్రయాసను వారి ప్రార్థనను మీరందరూ జ్ఞాపకం చేసుకుని ప్రతి ఇంటికి కూడా పాంప్లెట్ పంపారు. కాబట్టి ఏ భేదము లేదు, ప్రతి ఒక్కరు కూడా ఈ రోజున మీకు కలిగి ఉన్న సమస్తానికి కూడా క్షేమము కలుగు నిమిత్తమై మరి మీ అందరినీ ఈ విధముగా సమకూర్చి మీరు మీ కుటుంబము మీ బిడ్డలు క్షేమముగా ఉండాలని వారు ఎంత గొప్ప మంచి తలంతుతో మంచి ఆలోచనతో ఇక్కడ ఈ యొక్క రాత్రి సభను ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ సభకు మరి వరకుమారయ్య గారు దేవుని మాటలు మనతో పంచుకోబోతూ ఉన్నారు. అలాగే మరి గుండె నిండా యేసు అనే పాట రచయిత వారు ఆ పాట పాడుతూ ఉన్నప్పుడు మరి లైవ్లో కానీ ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ అంతా కూడా ఎన్నో వేల లక్షల మంది చూసి ఆదరించబడుతూ ఉన్నారు. మరి ఇటువంటి గొప్ప
సందర్భమును మనం చూడబోతున్నాం. కాబట్టి ఈ సమయంలో నేను ఎక్కువ మాటలు పంచుకోకుండా నా వెనుక ఉన్న దైవజనులకు నా సమయమును ఇస్తూ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. వీళ్ళందరితో చాలా మంచి మంచి వర్తమానాలు ఇప్పించాలి. అంటే సమయాభావం వల్ల మరి క్లుప్తంగా చెప్పిస్తున్నాం కానీ